గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆన్లైన్ బిజినెస్ పేరు మీద ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మీదనే ఎక్కువ కేసెస్ అవుతున్నాయి. అది పోను ఆల్రెడీ అనిల్ చెప్పాడు, క్రెడిట్ కార్డు మీకు దాని లిమిట్ పెంచుతాం మేమని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఆ క్రెడిట్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడంతో మీ బ్యాంకులో మీ అవసరాన్నే వానికి అనుకూలంగా చేసుకొని మీ పర్మిషన్తోనే మీకు అవేర్నెస్ మీకు తెలియకుండా మాత్రం ఎలాంటి మోసం జరగదు. అది కానీ మిమ్మల్ని నమ్మిస్తాడు. అది మిమ్మల్ని నమ్మించేటప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని మీకు తెలిసి ఉండాలి. అది ఎందుకు ఇంత ఈజీగా లేకుంటే ఎందుకు ఇంత ఈజీగా మనకి ఈ అవకాశం ఇస్తున్నాడు, లేకుంటే డబ్బులు ఇస్తా అంటున్నాడు, లేకుంటే ఇట్లా లాభం ఇస్తా అంటున్నాడు, లేకుంటే ఉద్యోగం ఇస్తా అంటున్నాడు అనేది మీకు తెలిసి ఉండాలి. అది అవేర్నెస్ కలిగి ఉండాలి మీరు. అది ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారనుకో, యూత్ అవసరాలు ఏముంటాయి? అది ఫస్ట్ ఉద్యోగం ఉంటుంది, లేదనంటే ఎనీ బిజినెస్ కొరకు చూస్తూ ఉంటారు. ఏ విషయమైనా కొడుక నాకు చెప్పండి అని చెప్పండి. అదే ఆడపిల్లలకైతే చెప్పండి, మీ భార్యలకి మీ ఏ విషయమైనా మాకు చెప్పండి అని. చదువు వచ్చిన వాళ్ళకైనా చదువు రాని వాళ్ళకైనా ఏంటిదని అంటే తల్లిదండ్రులకు ఆ బిడ్డ గురించి మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి చూస్తారు. ఒక్కసారిగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మనసు ఈ ఫొటోస్ షేర్ చేయడం వల్ల కానీ ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మూడీగా ఉండడము, వాళ్ళ ప్రవర్తనలో చేంజ్ రావడము, సరిగ్గా తినకపోవడం అది మీరు గమనించాలి. ఆడవాళ్ళకి టీవీలో వచ్చే రీల్స్ సీరియల్స్ తగ్గించి పిల్లల కోసం 1 గంట లేదంటే 2 గంటలు పిల్లల కోసం టైం ఇచ్చి వాళ్ళతో స్పెండ్ చేసి ఏం జరుగుతుంది అని మన పిల్లల్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మనకున్నది. ఆడపిల్ల పుట్టింది అనగానే తల్లిదండ్రులకి స్టార్ట్ అవుతుంది ఏంటిది భయం. అట్లనే 1 మీటర్ కూడా పక్కకు స్టార్ట్ చేసుకుంటారు. ఎట్లయితే మనం 100 రూపాయలు సంపాదించినాము అనుకుంటే అందులో ఒక 10 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 10 రూపాయలు ఆడపిల్ల పెళ్ళికి ఎన్నో కలలు కానీ పక్కన పెడతారు. ఒక్కసారిగా ఆడపిల్లలు వేరే ఎవరితో వెళ్ళిపోయినట్టయితే వాళ్ళ బాధ వర్ణనాతీతం. మా పోలీస్ స్టేషన్కి వస్తారు, చాలామంది ఉమెన్ పోలీస్ స్టేషన్కి వస్తారు, షీటింగ్స్ కాకుండా. 2 నెలలు 3 నెలలు ఆ అబ్బాయితో బాగానే ఉంటారు. 2 నెలల తర్వాత వచ్చి మేడం నన్ను సరిగ్గా చూడట్లేదు, కొడుతున్నారు, హింసిస్తున్నారు, అదనం కట్నం తీసుకురమ్మని చెప్పి బాధ పెడుతున్నారని చెప్పి ఉన్న వాళ్ళు కూడా బిడ్డను దగ్గరికి తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి బాధపడుతూ చెప్తా ఉంటారు. కాబట్టి 1 నిమిషం ఆలోచించండి. మీ అమ్మా నాన్న మనసును బాధ పెట్టి మీరు చేసే ఏ పని కూడా అది మంచిది కాదు. అబ్బాయిలు కూడా 20 ఏళ్ళకి హీరో అనుకుంటే 60 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుంది. 20 ఏళ్ళు శ్రామికునిలాగా ఉద్యోగం, ఒక శ్రామికునిలాగా కష్టపడి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నట్టయితే మిగతా 60 ఏళ్ళు ఆనందంగా బతకొచ్చు. కాబట్టి మీ తల్లిదండ్రులకు మీ గురించి అంతా తెలుసు. మీకు ఏం ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారో మీరేమి ఇవ్వాలి, మీ తల్లిదండ్రులకు ది బెస్టే ఇవ్వాలి. కాబట్టి తర్వాత ఏ పని చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.